మోడీ ప్రభుత్వం నిరంకుశమైన వైఖరికి వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రజా వ్యతిరేకమైన చట్టాలని అమలు చేయడం కోసం మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ సమ్మె నిర్వహిస్తున్నాం. దాదాపు అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణమైన మద్దతుతో దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది ప్రజలు తమ హక్కులు రక్షించుకోవడం కోసం ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు జరిగిన సమ్మెలన్నీ కూడా మనం చూసాం. కనీస వేతనాల కోసం మనం ఉద్యమాలు చేశాం. ఇప్పుడు కనీస హక్కుల రక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంగా ఈరోజు ఈ సమ్మె జరుగుతూ ఉంది. మొత్తం 29 రకాలైన కార్మిక చట్టాలను 4 కోడ్లుగా తీసుకొచ్చి కనీసం కార్మికులు సంఘం పెట్టుకునే అవకాశం లేకుండా, కార్మికులు తమ సమస్య పరిష్కారం కోసం మాట్లాడే హక్కు లేకుండా చేసే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం చేపట్టింది. దీనికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కానీ లేదు ఇతర రాజకీయ పార్టీలు కానీ మద్దతు ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. తక్షణమే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఉపాధి హామీ కార్మికులు ఒక్క కనీస వేతనం సంబంధించి కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాన్ని పథకంగా మార్చి ఈరోజు ఉపాధి కార్మికులకున్న మొత్తం హక్కులన్నీ హరించేసిన పరిస్థితుంది. అందుకు ఉపాధి హామీ చట్టాన్ని కూడా పునరుద్ధరణ చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకి ఆదివాసీ గిరిజన సంఘం తరపు నుంచి మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేకాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతున్న దానిలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గంతో కలిపి ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా ఈ సమ్మెలో భాగస్వామ్యని. అయితే 29 చట్టాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కుదించుకొని లేబర్ కోడ్లుగా 4టిని రూపొందించుకొని ఈరోజు కార్పొరేట్ శక్తులకి కట్టబడే విధంగా కార్మిక శ్రమశక్తిని అంతా కూడా వాళ్ళ కార్పొరేట్ కాళ్ళ దగ్గరికి మోకరించే పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ వ్యవహార శైలి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ రోజు కార్మిక సంఘాలే కాకుండా ఏఐకేఎస్, ఎస్కేఎం లాంటి రైతు సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈ పోరాటానికి మద్దతు పలికినాయి. దీంతో పాటు భాగస్వాములుగా బ్యాంకుల వాళ్ళు గాని, ఎల్ఐసి రంగాలు గాని, అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఈ రోజు దేశంలో 600 జిల్లాలలో ఈ నిరసన సెగ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క పోరాటం ఇంతటితో ఆగేది కాదు. నరేంద్ర మోడీని గద్దదించే పద్ధతుల్లో ఈ యొక్క సమ్మె పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఘాటైన సెగగా ఇది భావించాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది కార్మిక ప్రజలు అలానే రైతులు ఈ యొక్క సమ్మెలో భాగస్వాములైనారంటే ఇప్పటికైనా నరేంద్ర మోడీలో చలనం రావాలి. కార్మికులకు జరుగుతున్న అన్యాయాల పట్ల ఆలోచన చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. లేని ఎడల ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని దించే పద్ధతుల్లో కార్మిక వర్గం, రైతు రంగం మొత్తం కూడా ఏకమవుతుంది. ఇప్పటికే చానాల నుంచి దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా నీ ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా ప్రజలు పసిగడతానే ఉన్నారు. కాబట్టి ఇక మించిపోయింది లేదు. నీ చేసేటటువంటి ఆగడాలకి, నువ్వు కట్టబెడుతున్నటువంటి అంబానీ ఆదాయాలకి చేసేటటువంటి ఊడిగాలన్నింటినీ కూడా దేశంలో ప్రజలు చూస్తానే ఉన్నారు. ఖచ్చితంగా రానున్న కాలంలో నీకు బుద్ధి చెప్పడానికి